హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి ఈ 11 రోజులు కట్టిన చీరల పాట అన్నమాట. సో ఊరేగింపైన రోజే అయితే చీరల పాట అయితే పెడతారండి. సో ఊరేగింపైన రోజే అనమాట. వాళ్ళు ఎంత లేట్గా వచ్చినా మేమైతే వెయిట్ చేస్తాం. ఎందుకంటే మాకు అన్నసంతర్పణ ఉంటుంది కదండి. సో దానికి ఆ మనీ యూజ్ అవుతుందనేసి మేమందరం కూడా వాళ్ళు ఎంత లేట్ వచ్చినా సరే మేమైతే వెయిట్ చేస్తామన్నమాట చీరల పాట గురించి. సో ఇక్కడైతే మా కుర్రోళ్ళైతే చీరల పాటలైతే మొదలుపెట్టేశారు. ఓ చీరకు మించి ఒక చీర కాస్ట్ చాలా బాగా వెళ్ళిందండి. సో పట్టు చీరలు కూడా చాలా బాగా వెళ్ళినాయి కాస్టు. సో అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అలాగే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, సో ఎవరికైనా ఏదైనా వీడియో అవసరమైతే కంపల్సరీ వీడియో షేర్ చేయండి. అలాగే వీడియోస్ చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, లాంగ్ వీడియోస్. అలాగే ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ప్రెగ్నెన్సీ గురించి అయితే ఏంటి, పిల్లల గురించి అయితే ఏంటి, కుకింగ్ వ్లాగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా. సో ఎవరికైనా ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే కంపల్సరీ షేర్ చేయండి. సో చాలామంది వచ్చారండి చీరల పాటికి. సో మనం ఎక్కువ మనుషులు వీడియో తీయట్లేదని చెప్పాను కదా మీకు. సో అందుకే తగ్గించేసారనమాట. సో ఎంతోమంది తీయలేదు. సో చాలామంది అయితే చీరల పాటికి అయితే వచ్చారనమాట. సో చూసారు కదండీ! ఒక చీర మించయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో మీకు వీడియో ఒకవేళ క్లారిటీ లేకపోతే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది చాలా నైట్ టైమ్ అనమాట. సో దగ్గరగా టైం అరౌండ్ వచ్చేసి 11 అవుతుంది. సో 11 అయిపోయింది రాత్రి వీడియో అయితే. సో ఇక్కడైతే చీరల పాట చక్కగా బాగా జరిగింది. మేము కూడా ఒక 4, 5 చీరలు పాడుకున్నాంలేండి. సో చాలామంది చీరలైతే పాడారు. నాకు ఒక చీర చాలా బాగా నచ్చింది, పట్టు చీర. బట్ చాలా కాస్ట్‌కి వెళ్ళిపోయిందది. నేను 2500 వరకు ట్రై చేశాను కానీ ఇంకా కాస్ట్‌కి వెళ్ళిపోయింది. 4000 అబోవ్ వెళ్ళిపోయింది. సో నేను అందుకే ఇంకా వదిలేసాననమాట. ఇంకా ఏదో ఒక శారీలే మనకి దక్కింది కదా అనేసి. సో ఏంటంటే గనక చాలా లక్కీ అండి మేము. ఎందుకంటే గనక లాస్ట్ పిల్లలందరూ స్టేజ్ పైన ఉన్నారు కదా! మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో అమ్మవారిని అంటే అమ్మవారిని ఉంచిన ప్లేసు ఒక ఐరన్ పీట అనమాట. సో అది ఆ యొక్క ఐరన్ పీట మీద అమ్మవారినైతే పెడతాము. పెద్ద పీట అది. సో చుట్టూరు కూడా మామూలుగా స్టేజ్ అయితే వేస్తారు. ఏమైందంటే ఆ రోజు మీకు ఊరేగింపు అయిపోయింది కదా! వేరే వాళ్ళు అడిగారు. సో మేము ఊరేగింపు చేసుకుంటాం, మాకు అది ఇవ్వరా అనేసి అడిగితే మేము అసలు ఎప్పుడూ కూడా కదపమండి. ఎందుకంటే మేము ఊరేగించినప్పుడే ఆ పీటని మేము ట్రాక్టర్ మీద గట్టా పెట్టం. మీరు గమనించినట్లయితే మామూలుగా విగ్రహాన్ని మేము పెట్టేసాం. సో అదేంటంటే మేము అదే అన్నసంతర్పణ అయిన తర్వాతే మేము ఆ అమ్మకి ప్రసాదం ఇవన్నీ కూడా పెట్టి కుర్రోళ్ళు కోళ్ళు ఇవన్నీ కోసుకున్న తర్వాత అయితేనే స్టేజ్ అవి విప్పుతారు. సో ఇక్కడ ఏమైందంటే ఏ సంవత్సరం అలా చేయలేదు. ఒకవేళ మేబీ అందుకేమో అనుకుంటున్నాను. సో అమ్మ ఒకవేళ ఏమన్నా నీ భక్తులుగా మేము చిన్నపిల్లలం, మాకేమీ తెలీదు. సో నీ బిడ్డలం మేము. ఒకవేళ ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తే కనుక తప్పకుండా క్షమించు తల్లి. కానీ ఒక విషయం అయితే జరిగిందండి. చాలా లక్కీ మేమందరం. సో అమ్మ ఆ తల్లి ఉందని నిదర్శనం అనమాట. ఆ తల్లి అయితే తన బిడ్డలందరినీ కాపాడేసుకుంది నాతో సహా. సో ఏమైందంటే నైట్ ఇంక చీరల పాట అయిపోయింది. చిన్నపిల్లలందరూ ఇంటికెళ్ళిపోయారు. నైట్ 12 అయిపోయింది. సో అర్ధరాత్రి 12 అయింది. ఇంకా పిల్లలు గట్టా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా అన్నయ్య ఆళ్ళు, మేము, ఇంకొక ఇద్దరు అక్కలు, సో అలా ఉన్నామనమాట. అంటే చీరల పాటలు, డబ్బులు అవి లెక్కలు చూస్తున్నాం. సో ఈలోపు ఏమైంది, సడన్‌గా స్టేజ్ కూలిపోయిందండి నిజంగా. ఎవ్వరికీ ఏమి అవ్వలేదు. ఏదో చిన్న చిన్నగా అంత స్టేజ్ కూలితే మరి కొంచెం మోకాళ్ళకై తగిలినాయి గానీ అంతకు మించి ఏమి అవ్వలేదండి ఎవరికీని. నిజంగా ఆ కనకదుర్గమ్మ తల్లి చాలా రక్షించింది. నిజంగా ఇంకోటి మేము ఏమనుకున్నామంటే ఆ అమ్మ మోసింది అందరిని కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఆ చీరల పాట అయ్యేదాకా కూడా ఆ తల్లి అందరూ ఎవరింటికి చిన్నపిల్లలేంటి అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళేలాగా అమ్మ క్షేమంగా పంపించిందనమాట నిజంగా. సో లాస్ట్‌లో కొద్దిగా అట్లా జరిగింది. నిజంగా తల్లి ఉందండి. ఉందని మనం నమ్మాలి. సో నమ్మితేనే మనం బతకగలం. ఆ తల్లి ఉంది కాబట్టే ఇలా మనకి జరిగిందనమాట. సో నేనైతే చాలా నమ్ముతానండి. నా ఫేవరెట్ గాడ్ మీకు తెలుసు. నా ప్రతి మాటలో కూడా మీకు అర్థమైపోద్ది నాకు ఆ తల్లి ఎంత ప్రాణమో. సో నా బాధలైనా, సంతోషంలో అయినా, దుఃఖంలో అయినా, దేంట్లో అయినా తల్లిని ఫస్ట్ తలుచుకుంటాను నేను.
పడుకునే ముందు చివర తలుచుకునేది ఆవిడనే, లేచాక మొదట తలుచుకునేది ఆవిడనే, రోజంతట్లో చాలా సార్లు తలుచుకునేది కూడా ఆవిడనే అనమాట. సో, ఆ విషయం అమ్మకి తెలుసు. అంటే తలుచుకున్నా నాకు తెలుసు. సో, ఇక్కడ శారీస్ అయితే చూసారు కదా! ఈ శారీ అయితే మా మమ్మీ పాడుకున్నారు. సో, గ్రీన్ శారీ అనమాట. నాచు గ్రీన్ టైపు. సో, ఈ శారీ అయితే అమ్మ పాడుకుంది. సో, అమ్మకి నచ్చింది ఈ శారీ అనేసి. ఇంకా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అంటే ఈ చీరల పాట మాకెందుకు అని అనుకుంటారేమో. కాకపోతే ఏంటంటే ఒక మెమరబుల్‌గా ఉంటుందనేసి ఈ శారీయే నాకు నచ్చిన శారీ అని చెప్పాను. సో, ఇంకా అది ఎవరికి రాసుంటే వాళ్ళకే కదా వెళ్తది. సో, ముందే రాసి పెట్టేసి ఉంటదంటారు కదా! మనం తినే బియ్యపు గింజ మీద కూడా మన పేరు ఉంటుందంటారు కదా! సో, అలా అనమాట. సో, మనం తినే బియ్యపు గింజ మీద కూడా మన పేరు ఎలా అయితే ఉంటుందో, అలాగే మనకి ఏ వస్తువైనా, ఏ మనిషి అయినా, సో, ఏదైనా సరే రావాలన్నా వాటి మీద కూడా మన పేరు ఉండాలండి. అలాగే ఏంటంటే గనక చాలామంది కొన్ని కొన్ని విషయాల్లో ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అది దొరకలేనప్పుడు కొన్ని కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో, అలా అసలు తీసుకోకూడదండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్ అవుద్దనమాట. అది మన లైఫ్‌కే ప్రాబ్లమ్ అవుద్ది. ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో మనం ఏం చేస్తామో మనకే తెలీదు. సో, అందుకే మనం ఏదైనా సరే ఆచితూచి అయితే మనము డెసిషన్స్ అనేది తీసుకోవాలి. సో, ఏదైనా మనకి దక్కలేదు అంటే గనక సో, అది ఎందుకులే మనకి లేదు అనేసైతే మనం అనుకోవాలి. సో, ఇందాక గ్రీన్ కాటన్ చీర చూసారు కదా! అది కూడా అమ్మయితే తీసుకున్నారు. సో, ఏదైనా సరే మనకి దక్కలేదు అంటే గనక సో, దానికన్నా మనకి ఇంకా మంచిది ఎదర ఉంది అనేసి మనమైతే భావించుకోవాలనమాట. సో, అంతే. ఇక్కడైతే ప్రతి చీర కూడా తీశానండి నేను వీడియో. ప్రతి చీర కూడా ఒక్కొక్క 5 సెకండ్స్, 5 సెకండ్స్ అయితే ఒక్కొక్క చీర వీడియో తీశానంతే. అక్కడ ఆల్మోస్ట్ ఒక్కొక్క చీర పాపం 5 నిమిషాలు, 10 నిమిషాలు పట్టుకుని నిలబడ్డారనమాట. ఎందుకంటే పాట వెళ్తూ ఉంటుంది కదా! అమ్మవారి పాట కాడ్నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా! సో, ఒక్కొక్క చీరకి ఒక్కొక్కలాగా అమ్మవారి పాటైతే పెట్టారనమాట. కొంచెం కాస్ట్‌లీ చీరలకేమో 200, 300 అని, కొంచెం ఇంకా కాస్ట్‌లీ చీరకి 500 అని, నార్మల్ చీరకి రూ. 116 సో, అలా అనమాట. శారీస్ కాస్ట్ అయితే పెట్టారు. సో, చూసారు కదా! ఇక్కడ కుర్రోళ్ళైతే పక్క నుంచి పులిహోర ఒకటి లాగిస్తున్నారనమాట. ఎందుకంటే మార్నింగ్ ఊరేగింపు అయినప్పుడు పులిహోర అయితే చేశారు కదా! మీకు ఊరేగింపు వీడియోలో తెలుస్తది. సో, అదనమాట. సో, చీరల పాటైతే చాలా జరిగిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బాయ్.